మాతృదేవోభవ పితృదేవోభవ అస్మద్గురుభ్యో నమ. శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, భగవద్బంధులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నమాట. పశ్చాత్తాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట. మనమందరం ఆత్మస్వరూపులం కాబట్టి ఆ యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోండి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోండి. ఈ సంబంధాలే శాశ్వతమైన సంబంధాలు. ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలనుకుంటారు. ఇంటికి పాలు వస్తే నీళ్ళు కలిపినావా అంటాడండి. అదే సాయంత్రం వాడికి మందు తాగాలనుకోండి, వాడే వెతుక్కుంటూ వెళ్తాడండి, చెడుని వెతుక్కుంటూ వెళ్తాడండి, మరీ నీళ్లు కలుపుకొని తాగుతాడండి. కాబట్టి అది తాగడం కన్నా ఇది ఆత్మజ్ఞానం సంబంధించిన ఆ భగవద్గీతని నీళ్ళగా మార్చుకొని మీరందరూ తాగితే మీ జన్మ సార్థకం అవుతుంది. మీ జీవితంలో ఎన్నో ఆనందంగా ఉంటారు. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, ఇఫ్ మనీ లాస్ట్ నథింగ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అంటారనమాట. కాబట్టి ఆ క్యారెక్టర్ లూజ్ కాకూడదు. టేక్ ఏ రిస్క్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ యూ విన్ యూ కెన్ లీడ్ అంటారు, ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్ అంటారు. టై కడితే గొప్పవాళ్ళు కారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారనమాట. మీకు తెలుసో తెలియదు కానీ మా తాతలు ఒక గోచి కట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళండి. ఒకప్పుడు వ్యవసాయం చేస్తుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళకి దొంగతనం అలవాటు అయిపోయింది. ఆ తాతగారి గోచిని దొంగతనం చేసుకొని ఆమె అటు తీసుకెళ్ళిపోయారంట. దానికి ఒక 4 ముళ్ళు వేసి వాళ్ళ తాతగారు కింద కట్టుకునేది వాళ్ళు పైన కట్టారంట. దీన్ని టై అన్నాడంట. చాలామంది ఫీల్ అయిపోతుంటారు, ఏదో టై కట్టుకొని నేనే గొప్పవాడిని. అందుకే టై కడితే గొప్పవాళ్ళు కారు, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. మనిషి జీవితంలో ప్రయత్నం అనేది నిరంతరం జరగాలన్నమాట. ఆ దిశగా సాగాలి. ఆత్మస్వరూపలం భగవద్గీత మనకు చాలా క్లియర్గా చెప్తుంది. నైనం చిందంది శస్త్రాన్ని, నైనం ధతి పావక, నా చైనం క్లేదయంతే అపో, నా శయతి మారుతా అంటుంది అనమాట. కాబట్టి మనమందరం ఆత్మస్వరూపులం. చావు మనకు లేదు, శరీరానికి ఉందన్నమాట. ఎట్లయితే మనం చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, రకరకాల బ్రదర్స్కి వెళ్తుంటాం, సౌత్ ఇండియా మాల్కి వెళ్తుంటాం బట్టలు మార్చుకోవడానికి. ఈ శరీరం కూడా పాతగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ భగవంతుడి దగ్గరికి మళ్ళీ కొత్తది ఇస్తాడనమాట. యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థామధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటుంది భగవద్గీత. కాబట్టి ధర్మం నశించినప్పుడల్లా నేను పుడుతుంటానన్నారు. అలాంటి మహానుభావులే ఆ శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామివారు. వారి దగ్గర నేను గత 18 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నానన్నమాట. ఆ గురువు కృప అనమాట. మనం భగవంతుని పట్టుకుంటే మనం ఎప్పుడైనా జారిపోవచ్చంట. అదే భగవంతుడు మనం పట్టుకున్నాడనుకో ఎప్పుడు జారనివాడు. అందుకే మర్కట మార్జాల ఉదాహరణ ఇస్తాడు. మర్కటం అంటే కోతి అండి, మార్జాలం అంటే పిల్లి అనమాట. కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుందండి. అది చేయి వదిలేస్తే ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. అక్కడ పిల్లి అట్లా కాదండి, తల్లి పిల్లని పట్టుకుంటుందండి. ఆ తల్లిని ఎన్ని గోడలు దూకి ఎన్ని ఇల్లు మార్చినా కూడా ఆ పిల్లని కింద పడనివ్వదండి. మన జీవితంలో కూడా అంతే అన్నమాట. కాబట్టి జీవితంలో బాగుపడాలి అంటే ఆ భగవద్గీతని అందరూ చక్కగా గురు దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి. ఎందుకంటే నేను కూడా మీలాంటి మహానుభావుడిని కాదు, నేను కూడా ఏదో ఒక సేవకుడిని అనమాట. ఎందుకు అంటే నాకు పెద్ద చదువు లేదండి, అయినా కూడా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం కానీ మా తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానం. చిన్నప్పుడు మా నాన్నగారు 1982 అనమాట కూకట్పల్లి రామాలయం దగ్గర ఉండేవాళ్ళం. మా నాన్నగారు నన్ను కాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారు. ఒరే నాన్న, నువ్వు చదువుకున్నావంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు నీకు ఇస్తారా, నువ్వు చదవలేదంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు నువ్వు ఇవ్వాల్సి వస్తుంది రా అని చాలా సింపుల్గా చెప్పాడు మా నాన్నగారు. చదివితే ఆఫీసర్ అవుతావు, లేకుంటే ప్యూన్ అవుతావని. కాబట్టి నాకు చదువు అబ్బలేదన్నమాట. ఈ గురు కృప వల్లనే నేను ఉన్నాను ఈరోజు నా దీక్ష 40 సంవత్సరాలు అవుతుంది అనమాట. నేను విష్ణు సహస్రనామం, ఒకటి భగవద్గీత, ఈ 2 పుస్తకాలే నా జీవితాన్ని మార్చింది. 1986లో నాకు ఆరోగ్యం బాగాలేకుండా టైఫాయిడ్ వచ్చే 15 రోజులు మంచం మీద ఉన్నాను నేను. ఏమి చేయాలి అంటే అప్పుడు మహాభారతం చదివాను. కాబట్టి ఒకప్పుడు అందరి ఇంట్లో భగవద్గీత ఇంట్లో ఉండేది, రామాయణం భారతం ఇంట్లో ఉండేదన్నమాట. కానీ ఈరోజు అది ఎవరెవరి ఇంట్లో ఉందో వాళ్ళు పరీక్ష చేసుకోవాలి, మన గ్రంథాలని చదువుకోవాలి, మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఒకప్పుడు అమ్మాయిని పెళ్లి చేయాలంటే అమ్మ గీత చదివావా, భారతం చదివావా, రామాయణం చదివావా అని అడిగేవాళ్ళండి. కానీ ఈరోజు అమ్మాయిలే ప్రశ్న వేస్తున్నారండి, మీ ఇంట్లో రాహుకేతులు ఉన్నారా అని. కాబట్టి మన తల్లిదండ్రులు రాహుకేతులు కాదండి, వాళ్ళు మహానుభావులు. వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనలాంటి వాళ్ళని పోషిస్తుంటారు. కాబట్టి ఆ గురువుల్ని, ఆ తల్లిదండ్రులను గౌరవించుకుందాం. జన్మ సార్థకం కావాలి అంటే కనీసం ఉదయం కొంచెం గుడికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి, రోజు 2 సార్లు గుడికి వెళ్ళాలి. ఎందుకంటే
రాత్రి చేసిన ఏదైనా పాపాలు ఉంటే తొలగించమని ఆ భగవంతుని ప్రార్థించాలి. మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి. ఎందుకు అంటే మధ్యాహ్నం పొగలు చేసిన ఏదైనా పాపాలు ఉంటే తొలగించమని భగవంతుని ప్రార్థించాలి. అందరూ ఆ దిశగా ఏదైతే తల్లి బడి గుడి ఉందో మనం గుడిని ఆధారంగా చేసుకొని బతికే భారతీయులం. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామివారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏదైతే మన ముచ్చింతలో ఉందో, నేను అక్కడ చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను. భారతదేశం అంతా పర్యటన ఉంటున్నాను. కాబట్టి ఆ పర్యావరణ అంటే ప్రగతిని వైపు దేశం సాగాలంటే ఇందాక చెప్పాను ప్రకృతి వైపు వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రకృతి కాపాడాలనే చేస్తూ ఉన్నాను. మా ఇంటి దగ్గర రోడ్డు ఉంది. నేను రోడ్డు చక్కగా 18 గంటలు పనిచేస్తూ ఉంటాను. ప్రతి గల్లీ మారాలి. ప్రతి గల్లీ చాలామంది వాళ్ళ జీవితంలో వైరాగ్యం వచ్చి అడవికి వెళ్ళాలనుకుంటాను. కానీ మా గల్లీకి ఎప్పుడన్నా మీరు వచ్చి చూస్తే మా గల్లీని నేను అడవిగా మార్చాను అనమాట. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడమే భారతీయత అనమాట. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. కాబట్టి ఆ దిశగా మనం అందరం సాగాలంటే ప్రతి పిల్లల చేతిలో ఆ భగవద్గీత ఆ శ్లోకాలు కనీసం 365 రోజులు మనకి ఇచ్చాడు. ఒక్క శ్లోకం చదివినా కూడా 2 సంవత్సరాల్లో 700 శ్లోకాలు పూర్తి అవుతుంది. ఆ తల్లిదండ్రులు మీరు కూడా చదువుతూ ఆ పిల్లలకు ఆ భగవద్గీతని అందించగలిగితే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. వాళ్ళు చాలా ధైర్యంగా బ్రతకగలుగుతారనమాట. కుంభమేళాని చాలామంది వెళ్తుంటారు. దాంట్లో వెళ్ళి స్నానం చేస్తుంటారు. ఏదో పాపాలు పోతుంటాయని వెళ్ళి శ్రద్ధగా స్నానం చేయండి. కానీ చాలామంది అందులో పాపాలు వదిలేసిన తర్వాత నాలాంటి వాడు వెళ్ళి ఆ నదిని అడిగాడంట, ఇంతమంది పాపాలు మీకు ఇచ్చారంట, ఏం చేస్తారు అమ్మా అని నదిని అడిగారంట. నాకేం పని లేదే, నేను తీసుకెళ్ళి సముద్రానికి ఇస్తా అని నదిని చెప్పిందంట. మళ్ళీ ఆ సముద్రాన్ని వెళ్ళి అడిగారంట, ఇంతమంది పాపాలు నీకు ఇచ్చారంట, నీకేం చేస్తావు అని. సముద్రం చెప్పిందంట, నాకు కూడా ఏం పని లేదా, నేను తీసుకెళ్ళి ఆకాశానికి ఇస్తా అని చెప్పానంట. మళ్ళీ ఆకాశానికి వెళ్ళి అడిగారంట, ఇంతమంది పాపాలు మీకు ఇచ్చారంటే మీరు ఏం చేస్తారు అని. నాకు కూడా ఏం పని లేదయ్యా, ఎవరెవరు ఇచ్చారో వాళ్ళకే ఇచ్చేస్తా అని. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి అందరం మంచి పని చేద్దాం. కనీసం ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆ గో ఆధారిత వ్యవసాయం, ఆవు పాలను పిల్లలకు అందిస్తూ వాళ్ళ చేతిలో ఒక భగవద్గీత పెట్టగలిగితే మాకు చాలా ఆనందం. ప్రతి జీవితం అందరూ ఆనందంగా ఉండాలి. కాబట్టి ఆ చెడుకి దూరంగా ఉండి మంచి వైపు మనం అందరం సాగగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఆ దిశగా సాగుదాం. భారత్ మాతాకి జై. జై శ్రీమన్నారాయణ. For more videos like this, subscribe Big TV channel.